ట్రాపింగ్ క్వశ్చన్స్ అంటారు. అసెంబ్లీకి అయితే వెళ్ళట్లేదు కానీ వైసీపీ వాళ్ళు ఈ ప్రశ్నల ద్వారా ట్రాప్ చేస్తున్నారు. నిరుద్యోగ భృతి అన్నటువంటిది నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించారు కదా మేనిఫెస్టోలో. ఈ హామీ ఏంటి ఏమైంది అంటూ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేలు, అలాగే బివి రూపాక్షి, తాటిపర్తి చంద్రశేఖరు, మచ్చిరాన్ విశ్వేశ్వరరాజు ఓ ప్రశ్న అడిగారు. దానికి చర్చకు వచ్చినటువంటి సందర్భంలో 2024-25 ఆర్థిక సంవత్సరం నిరుద్యోగ భృతి పథకం కింద గుర్తించే నిరుద్యోగులు వివరాలు ఏంటి, లబ్ధిదారుల వివరాలు, కేటాయించే నిధుల పరిమాణం ఎంత అంటే అలా లేకపోతే అందుకు కారణాలు ఏంటి, దీన్ని ఎప్పట్లోగా అమలు చేస్తారన్న సమాధానం తెలియజేయమని చెప్పి అడిగితే దీనికి రవాణా యోజన క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సభ్యులతో పాటు సభకు లిఖితపూర్వక జవాబిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ పథకాన్ని ఈ శాఖ అమలే చేయలేదని తేల్చి చెప్పేశారు. అదే సందర్భంలో ఎంతమందికి ఇచ్చారు అంటే లబ్ధిదారులకు వివరాలు ఏంటి, డేటా కేటాయించిన నిధుల పరిమాణం ఎంత అంటే అసలు పథకమే చేయనప్పుడు ఇంకా ఈ రెండు ఎందుకు ఉంటాయి, కాబట్టి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పారు. ఒకవేళ అలా లేకపోతే అందుకు కారణాలు ఏంటి అని అడిగినటువంటి దానికి మాత్రం ఈ ప్రశ్నలకు ఉత్పన్నం కావు అని చెప్పేశారు. దాంతో వీళ్ళు తెలివిగా ప్రశ్నల ద్వారా లాగితే వాళ్ళు తెలివిగా ప్రశ్నల ద్వారా తప్పించుకున్నారు. ఫైనల్గా నిరుద్యోగ భృతి 10 బేసులు కూడా ఇవ్వలేదన్నది ప్రజలకి తెలిసిందే. అదే సందర్భంలో వాళ్ళు చేసింది అది బయటికి రానియకుండా నడుపుతారనమాట.